వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందిగోల. యాక్చువల్లీ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను కాశీ వెళ్ళాను కదా, అక్కడ నేను మోమోస్ తిన్నాను. అండ్ అక్కడ చాలా బాగుంది, క్రిస్పీగా కుర్కురే మోమోస్ అని చెప్పేసి. అందులో స్టఫింగ్ ఏంటంటే లైక్ వెజ్, మనకి జొన్నపొత్తు ఉంటుంది కదా, అది కార్న్ ఉంటుంది కదా, దాంతో చేసేది చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఇప్పుడు నేను వెజ్ మోమోస్ అయితే చేయలేను, కానీ చికెన్ తెచ్చుకున్నాను. కుర్కురే మోమోస్లా కాకపోయినా నార్మల్గా ఏదో ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పేసి. సో చూద్దాం, చికెన్ మోమోస్ చేస్తాను, అవి ఎలా వస్తాయి ఏంటనేది చూద్దాం. సో మనం ఇప్పుడు మోమోస్ స్టార్ట్ చేయాలంటే ముందు మనకి మైదా కావాలన్నమాట. సో ఏంటంటే నేను వచ్చి 2 cups ఆఫ్ మైదా తీసుకున్నాను. ఇప్పుడు ఒక కప్ వేసాను కదా, మళ్ళీ ఇంకో కప్ వేస్తాను చూడండి. సాల్ట్ వేసాక రికార్డ్ చేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. సో ఇందులో నేను కొంచెం ఏంటంటే సాల్ట్ వేసాను కదా, తర్వాత కొంచెం ఆయిల్ వేసి దాని తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసాను. అండ్ స్మూత్గా వచ్చే వరకు మనం చేయాలంట. వాటర్ ఎక్కువైపోయింది అనుకుంటా, ఏదో తేడాగా ఉందేంటి. వాటర్ ఎక్కువైపోయింది, ఏదో ఒకటి జుగాడ్ చేద్దాం. మా ఇంట్లో ఫ్యాన్సీ గిన్నెలు ఏం లేవు గాయస్. సో ఇది ఇట్లా చేసిన దాంట్లో పెట్టి ఏదైనా క్లాత్ కప్పాలన్నమాట. సో ఫ్యాన్సీ క్లాత్ లేక కర్చీఫ్ పెట్టాను నేను. సో ఇప్పుడు ఈ చికెన్ ఏదైతే ఉందో నేను ఇందులో వేస్తాను. వేసిన తర్వాత ఇలా అన్నోడికి పేస్ట్ అయిపోతుంది. చూడండి గాయస్, పేస్ట్ వచ్చింది. సో చికెన్ రెడీ అయిపోయింది. చికెన్ అయిపోయిన తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, బ్లాక్ పెప్పర్, అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, సోయా అండ్ కొంచెం తగినంత సాల్ట్. సో ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కటి మనం గిన్నెలో వేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. ఆనియన్ వచ్చేసి ఏంటంటే మనం ఒకటైనా వేసుకోవచ్చు, రెండన్నా వేసుకోవచ్చు, చికెన్ క్వాంటిటీ బట్టి ఉంటుంది. అండ్ గ్రీన్ చిల్లీ వచ్చేసి మన స్పైస్ లెవెల్ తగ్గట్టు వేసుకోవచ్చు. అల్లం, వెల్లుల్లి ఒక 2 వెల్లుల్లి దెబ్బలు చాలు, అల్లం చిన్న ముక్క, అండ్ కొరియాండర్ అండ్ బ్లాక్ పెప్పర్ వేసి లాస్ట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు తర్వాత కొంచెం చిన్న టేబుల్ స్పూన్ సోయా సాస్ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో నెక్స్ట్ ఏంటంటే మనం 1/2 hour మైదా పిండి లైక్ మనం నానబెట్టి ఉంచుతాం కదా, దాన్ని మనము ఒక లైక్ రోల్లా చేసి దాన్నే చిన్న చిన్న పీసెస్లా చేసుకొని మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకొని దాన్ని మనం రోటి కింద ఫామ్ చేస్తామన్నమాట. నాకేంటంటే లైక్ ఫస్ట్ టైం కదండి మైదా, నేను గోధుమ పిండే ఎప్పుడు ఏం వంట చేయను, అలాంటిది మైదా అనేటప్పటికి అంత ఏంటంటే కొంచెం కట్ చేస్తున్నప్పటికి చాక్ అది అంటికిపోతుంది అనమాట. ఎలాగోకలా కష్టపడి చేసానులేండి. ఇప్పుడు రోటీ కింద ఫామ్ చేస్తున్నాను. దాంట్లో మనం స్టఫింగ్ యాడ్ చేసుకుంటాం కదా, ఆల్రెడీ చికెన్ ఇలా ఉంది కదా, దాన్ని స్టఫింగ్ మనం యాడ్ చేయాలి. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఇక్కడ నేను ఏంటంటే లైక్ ఒక్కటే రెడీ చేస్తున్నాను. అన్ని వీడియో తీయాలంటే కొంచెం లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది కదా, సో కష్టపడి ఎలాగోకలా ఒకటైతే తయారు చేశాను. సో మిగతావన్నీ కూడా రెడీ చేసి చూపించాను కదా. ఇప్పుడు ఏంటంటే మనము కుక్కర్ లైక్ ఆవిరి పట్టేది లేదు కాబట్టి నేను స్టీమర్లో పెట్టేశాను, ఇడ్లీ స్టీమర్లోని చిన్న లో ఫ్లేమ్లో పెట్టి 15 minutes. సో ఇప్పుడు మనం చేసిన కళాఖండం ఎలా వచ్చిందో చూద్దాం. సో నేనేంటంటే ప్లేట్లో పెట్టేసి మా మమ్మీ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. సో మమ్మీ ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తుంది. బాగుంది, సూపర్. ఊరికే రావే అంటే రాదు, మోమోస్ తినడానికి రా అంటే పరిగెట్టుకుని వచ్చేసింది. ఇది దా వచ్చిన కార్యక్రమం కానీ టేస్ట్ నీ స్నాప్ ఇష్ట ట్రై చేసి పెట్టుకోవాలిగా, పెట్టుకో టేస్ట్. బతికే ఉంటానుగా, తిని చెప్పు. ఏమో బయట చేసినట్టే ఉందిరా, అదే నీకేమో బాగున్నాయి. థ్యాంక్ యూ, బాగుంది, చాలా బాగుంది. షాప్ పెట్టుకోవచ్చు అయితే. నేను క్యాషియర్, నేను మోమోలు వేసుకోరా, నేను మంది రోజుకో ప్లేట్ తినేస్తాను. ఇంకెక్కువ పార్ట్నర్షిప్ వద్దు నాకు. సో ఇప్పుడు ఏంటంటే మా పెద్దన్నయ్య వచ్చి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే సూపర్, బాగుంది. ఆల్రెడీ తినేసావు కాబట్టి సూపర్.
సో ఫైనలీ చేసింది అయితే బాగుంది. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిండం ఆపేసి బాయ్ చెప్పవా? బాయ్.